ఓకే, ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 5th క్లాస్ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్లో 21st క్వశ్చన్ అయితే చూడండి. కులము కన్నా ఏది గొప్పది, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. ఫస్ట్ ఆప్షన్ ఈస్ సో ఈ 4 ఆప్షన్లలో కులము కన్నా ఏది గొప్పది అనేది సమాధానం అయితే ఉంది. సో దీనికి సమాధానం వచ్చేసి మనకి 4th క్లాస్లో ఒక పద్యం ఉంది తెలుగులో. ఆ పద్యంలో దాగి ఉందన్నమాట. ఆ పద్యం ఏంటంటే, పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, పాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. సో ఫస్ట్ లైన్ చూడండి, పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు. సో పూజ అనేది నేను ప్రతిరోజు చేస్తాను, లేకపోతే రోజులో 4-5 సార్లు చేస్తాననే దానికంటే నీ దగ్గర ఎంత మంచి మనసు ఉంది అనేది ముఖ్యం, లేదా మనసులో దేవుడు ఉన్నాడా లేదా అనేది ముఖ్యం పైపైన పూజలు చేసే కంటే. మాట కన్నా నెంచ మనసు దృఢము. సో మాటలతో నేను ఇంత గొప్ప అంత గొప్ప, లేకపోతే నాకు ఇంత ధైర్యం ఉంది అని చెప్పే కంటే, అలా చెప్పే వాళ్ళకంటే మనసులో ధైర్యం ఉన్నటువంటి వాడు ఉండడం ముఖ్యం. ఎందుకంటే నీకు అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే నువ్వు ఎంత గట్టివాడు అనేది తెలుస్తుంది. సో నీ మనసు ఎంత దృఢంగా ఉంటే నువ్వు అంత దృఢంగా నిలబడగలవు. మాటలతో ఎంత దృఢంగా మాట్లాడినా ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే కొంతమంది భయపడిపోతారనమాట. సో కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు. సో థర్డ్ లైన్లో ఏం చెప్తున్నారంటే, కులం కంటే కూడా గుణం అనేది చాలా ముఖ్యం. పెద్ద కులమైనా చిన్న కులమైనా నీలో మంచి గుణం అనేది, పక్క వాళ్ళకి సహాయం చేసే గుణం అనేది ఉంటే అదే గొప్ప, అదే ఉండాల్సింది అని చెప్పి చెప్తున్నారు. సో వేమన శతకం కాబట్టి విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి ఉంది. సో కులము కన్నా ఏది గొప్పది మన పద్యం ప్రకారం? కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు అన్నాడు కాబట్టి కులం కన్నా ఏది గొప్పది? సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? 3. ఓకే, ఈ పద్యం నేర్చుకొని ఉంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. జోష్న రేపు విశాఖపట్నానికి వెళ్తుంది. ఇది మనకి ఇచ్చిన వాక్యం. పై వాక్యం ఏ కాలానికి చెందినదో గుర్తించండి అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ మనకి కాలాలు ఎన్ని అవి ఏవి అనేది చెప్పుకున్నాం. ఎన్ని కాలాలు? 3. ఏవవి? వర్తమాన కాలం, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్నటువంటి కాలం. భూతకాలం అంటే జరిగిపోయిన కాలం. భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. సో ఇక్కడ చూడండి, జోష్న రేపు విశాఖపట్నానికి వెళ్తుందంట. రేపు అనేది వర్తమానమా, భూతకాలమా, భవిష్యత్? భవిష్యత్ కాలం. దాంతోపాటు వెళ్తుంది అని చెప్తున్నారు. వెళ్ళింది, వెళ్తుంది, వెళ్ళబోతుంది. సో ఇక్కడ చూడండి, వెళ్తుంది అనేది వర్తమానానికి ఉపయోగించవచ్చు, భవిష్యత్ కాలానికి కూడా ఉపయోగించవచ్చు. జోష్న ఈరోజు విశాఖపట్నం వెళ్తుంది, రేపు వెళ్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ క్రియని మాత్రమే నమ్ముకుంటే మనకి అది భవిష్యత్ కాలమా లేకపోతే వర్తమాన కాలమా అని డౌట్ వస్తుంది. సో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పదం రేపు అనేది భవిష్యత్ కాలానికి సంబంధించింది. సో దాన్ని బట్టి మనకి ఇది ఏ కాలం? భవిష్యత్ కాలం. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? 4 is the right option. ఓకే, నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. రవి ఇంటి పని చేశాడు, అది మనకి ఇచ్చిన వాక్యం. అందులో చేశాడు అనే పదం కింద అయితే గీత గీయబడి ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? గీత గీసిన పదం భాషా భాగాలలో దేనికి చెందినదో గుర్తించండి అంటున్నారు. చేశాడు అనేటువంటి పదం భాషా భాగాలలో దేనికి సంబంధించింది? 1 సో ఈ 4గిట్లో ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. భాషా భాగాలు ఎన్ని, అవి ఏవి కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాసులలో. ఎన్ని భాషా భాగాలు? 1
2 3 నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఓకే, సో ఈ 5 మనకి భాషా భాగాలని తెలుసు. నామవాచకం అనేది పేర్లను తెలుపుతుంది, సర్వనామం అనేది పేర్లకు బదులుగా యూజ్ చేస్తాము, విశేషణం అనేది ఆ నామవాచకం యొక్క గుణాన్ని తెలుపుతుంది, తర్వాత క్రియ అనేది పనిని తెలుపుతుంది, అవ్యయం అనేది లింగ తెలుపుతుంది. సో అది మనకి భాషా భాగాలంటే. సో ఇక్కడ చేశాడు, రవి ఇంటి పని చేశాడు. ఆల్రెడీ దీంట్లోనే చెప్తున్నారు పని చేశాడు అని చెప్పి. పనిని తెలిపేది ఏం భాషా భాగాల్లో? సో ఇక్కడ క్రియ అనేది కరెక్ట్ భాషా భాగం, అవునా? సో ఎక్స్ప్లెనేషన్లో ఏం రాసుకోవచ్చు అంటే క్రియ పనిని తెలిపేది, చేశాడు అనేది పనిని తెలుపుతుంది. లేకుంటే కంటిన్యూషనే రాసుకోండి దానికి. క్రియ పనిని తెలిపేది, చేశాడు అనేది పనిని తెలుపుతుంది అని చెప్పి రాసుకోండి. అర్థమైందా? ఓకే, 24th క్వశ్చన్ చూడండి. 12 రాష్ట్రాల్లో 6వ రాశి ఏది అని చెప్పి అడుగుతున్నారు. 4 ఆప్షన్లు అయితే ఇచ్చినారు. నెంబర్ 1 వృషభం, నెంబర్ 2 మిథునం, నెంబర్ 3 కన్య, నెంబర్ 4 మీనం అయితే ఇచ్చినారు. సో మనకి 6వ రాశి ఏది అని చెప్పి అడుగుతున్నారు. రేపు ఎగ్జామ్లో వేరే నెంబర్ ఇచ్చి ఆ రాశి ఏదని చెప్పి కూడా అడగొచ్చు. కాబట్టి మనము 12 రాశులు వరుస క్రమంలో అయితే రాసుకున్నాం. మొదటి రాశి ఏది? సెకండ్ది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది, ఏడవది, ఎనిమిదవది వృశ్చికం, తొమ్మిదవది, 10వది, 11, 12. సో ఇవి వరుస క్రమంలో ఉన్నటువంటి 12 రాశులు అన్నమాట. ఇందులో 6వ రాశి ఏది? కన్యా రాశి. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? 3 కన్యా రాశి ఇస్ ద రైట్ ఆప్షన్. సో మీరు ఎగ్జామ్లో ఏది వచ్చినా కూడా రాయాలంటే ఈ 12 రాశులు వరుస క్రమంలో నేర్చుకోవాలా. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. సంక్రాంతి పండుగ నాడు సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు? సో మనకి హిందూ మైథాలజీ ప్రకారం సూర్యుడు అనేటువంటి ఒక నక్షత్రం వచ్చేసి అన్ని రాశుల్లోకి మారుతూ ఉంటుంది. ఓకేనా? సో సంక్రాంతి పండుగ రోజు ఆ సూర్యుడు ఏ రాశిలోకి అయితే ప్రవేశిస్తాడు అని చెప్పి అడుగుతున్నారు. 4 ఆప్షన్లు అయితే ఇచ్చినారు. మకర రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, కర్కాటక రాశి అని చెప్పి ఇచ్చినారు. సో సంక్రాంతి పండగ ముందు రోజు వరకు సూర్యుడు వచ్చేసి ధనుస్సు రాశిలో ఉంటాడు. సంక్రాంతి పండగ రోజు సూర్యుడు వచ్చేసి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సో సంక్రాంతి పండుగ రోజు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? 1 మకర రాశి ఇస్ ది రైట్ ఆన్సర్. అర్థమైందా?